నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు ఖమ్మం రుచులు. ఇవాల్టి వీడియోలో తొలి ఏకాదశి స్పెషల్ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన ప్రసాదం పేలపిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: 1 కప్పు జొన్నలు, 1 కప్పు బెల్లం, అరకప్పు ఎండు కొబ్బరి తురుము, పావు కప్పు వేయించిన పల్లీలు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని అందులో జొన్నలన్నీ పూర్తిగా మునగటానికి సరిపడా నీటిని తీసుకోవాలి. నీరు బాగా వేడి వచ్చిన తర్వాత జొన్నలను అందులో వేసుకొని కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా 10 నిమిషాల పాటు వీటిని బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరొక గిన్నె పైన ఇలా స్ట్రైనర్ని పెట్టుకొని జొన్నలను నీరంతా వంపుకోవాలి. ఈ విధంగా నీరంతా వంపుకున్న తర్వాత ఒక పల్చటి క్లాత్ పైన జొన్నలని ఆరబోసుకొని 2 గంటల పాటు ఆరనివ్వాలి. 2 గంటల సేపు ఈ జొన్నలు బాగా ఆరిన తర్వాత ఈ విధంగా అవి ఉబ్బుతాయి. అలా ఉబ్బిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని పెట్టుకొని ఇలా కొద్దిగా జొన్నలను తీసుకొని వేయించుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ జొన్నలను బాగా వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టినట్టయితే జొన్నలు అనేవి బాగా వేగి మాడిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుంటేనే ఇలా జొన్నలు బాగా పాప్ అయ్యి పేలాల్లా అవుతాయి. మూత పెట్టకపోయినట్టయితే ఇవి పాప్ అవుతున్న సమయంలో చిందిపోయి ప్యాన్ నుండి బయటికి పడిపోతాయి. ఈ విధంగా అన్ని పేలాల్లా అయిపోయిన తర్వాత వేరొక బౌల్లోకి అన్నిటిని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మరికొన్ని జొన్నలను తీసుకొని ఇదే విధంగా పేలాల్లా తయారు చేసుకోవాలి. ఇలా కొన్ని జొన్నలు మాత్రమే వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే పేలాలు అనేవి బాగా మాడిపోతాయి. ఈ విధంగా మిగిలిన జొన్నలను కూడా పేలాలుగా తయారు చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఒక 4 యాలకులను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత బెల్లాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం అంతా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిని ఇందులో కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా వేయించి పొట్టు తీసుకున్న పల్లీలను కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా వాటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పౌడర్ని కూడా ఇందులో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎండు కొబ్బరి పొడిని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకుంటే పేలపిండి రెడీ అయిపోతుంది. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 10 రోజుల వరకు దీనిని నిల్వ చేసుకోవచ్చు. ఇందులో కాస్త నెయ్యిని వేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, చాలా టేస్టీ అండ్ హెల్దీ పేలం పిండి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి ఖమ్మం రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.